గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు గోదావరి కోచింగ్ సెంటర్. సో డిఎస్సి మరియు టెట్ త్వరలో టెట్ రాబోతుంది కనుక మనం ఒకసారి కొన్ని టెట్ క్లాసులు చెప్పుకుందాం. సో దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. సో అర్థమెటిక్లో మొదటి చాప్టరు లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఒక వస్తువుని 500కు కొని 650 రూపాయలకి అమ్మించవచ్చు లాభం ఎంత, లాభం నష్టం అనేది మనం ఎప్పుడు చూస్తామని అంటే, సో లాభం ఒకసారి యాక్చువల్గా కొని అన్నాడు. కొని అంటే దీన్ని ఏం చేస్తాం, సిపి అంటామండి. సిపి, దీన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. ఒక లెక్క మనం మాట్లాడుకుందాం. కాస్ట్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ని మనం సిపి అంటాం. అంటే కొన్న వెల. అలాగే ఇక్కడ అమ్మిన అన్నాడు. అమ్మిన అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఎస్పి అంటాం. ఎస్పి సెల్లింగ్ ప్రైస్. సో దీన్ని అమ్మిన వెల అంటాం. అమ్మిన వెల. ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్, సిపి ఈజ్ లెస్ దాన్ ఎస్పి అనుకోండి. అంటే 100 రూపాయలకు కొని 120 రూపాయలకి అమ్మేస్తాం అనుకోండి. సిపి 100 అనుకోండి, ఎస్పి 120 అనుకోండి. ఎక్కువ కమ్మాక మనకి ఏమొస్తుంది, లాభం వస్తుంది. అంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు ప్రాఫిట్ అవుతుంది అంటే సిపి ఈజ్ లెస్ దాన్ ఎస్పి, ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ సిపి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఏం చేస్తాం మనం అంటే ఎస్పిలోంచి సిపిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సిపి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్పి అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో 100 రూపీస్కి ఒక వస్తువును కొని 80 రూపాయలకి అమ్మేస్తాం అనుకోండి. మనకు అప్పుడు ఏమొస్తుంది, నష్టం వస్తుంది. లాస్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, సిపి మైనస్ ఎస్పి చేయాలి. ఈ కేసులో చూస్తే ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి ఎస్పిలోంచి మనం ఏం చేస్తాం, సిపి తీస్తాము 100. సో ఇక్కడ మనకి ఏంటి 20 రూపీస్, ఏంటిది 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ప్రాఫిట్, 20 రూపీస్ ప్రాఫిట్, ఇది లాభం. ఎస్పి ఎంతండి 100, సిపి 100, ఎస్పి ఎంతండి ఇక్కడ మనకి 80. 100లోంచి 80 తీస్తే 20 రూపీస్ ఇక్కడ ఏంటిది నష్టం అండి, నష్టం వచ్చింది. సో మనం ఇక్కడ సిపి ఎస్పిలను ఇలా మాట్లాడుకుని దీన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లం చేస్తే ఒక వస్తువుని 500 రూపాయలకు కొని 650 రూపాయలకి అమ్మించవచ్చు, లాభం ఎంత అన్నాడు. అంటే ఇదేంటి 650, సో ఎస్పి 500 ఎంత సిపి. ఈ ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ సిపి అని అంటే సిపి కంటే ఎస్పి ఎక్కువ ఉంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఏంటి అని చూస్తే, సో ఇక్కడ మనకి ఎస్పి ఎంతండి అంటే 650, సిపి ఎంతండి అంటే సిపి 500. సో ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి మనకి వచ్చేది ఎంత, 150 రూపాయలు వస్తుంది. 150 రూపాయలు ఇది ఏంటి, ప్రాఫిట్ అంటే లాభం అండి. లాభం ఈజ్ ఈక్వల్ టు 150 రూపాయలు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఒక వస్తువును 700కు కొని అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 700, 620 రూపాయలకు అమ్మేశాడు. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 620 రూపాయలు. ఇక్కడ సిపి ఎక్కువ ఉండి ఎస్పి తక్కువ ఉంది. అమ్మిన విలువ తక్కువ, కొన్న విలువ ఎక్కువ, అమ్మిన విలువ తక్కువ. అంటే అప్పుడు ఏం రావాలి, మనకి లాస్ రావాలి, నష్టం వద్ది. ఎందుకని, ఎక్కువ రేటు కొని తక్కువ రేటుకి అమ్మేస్తాం కాబట్టి మనకి లాస్ వద్ది. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి, దట్ ఈజ్ ఈక్వల్ టు 700 మైనస్ 620, దట్ ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. సో 80 రూపీస్ మనకి ఇక్కడ లాస్. మళ్ళా థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువును 600 రూపాయలకు కొని 700 రూపాయలకి అమ్మాడు. అంటే కొనడం అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 600. అలాగే అమ్మినచో అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 750.
ఇక్కడ సో సిపి తక్కువ ఉండి ఎస్పి ఎక్కువ ఉంది, అంటే తక్కువ రేటుకి కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్మేస్తాం. ఎక్కువ రేటుకి అమ్మినప్పుడు ఏమవుద్ది, మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి, అమ్మిన వెలలో ఉంచి కొన్న వెల తీసేయాలి. అమ్మిన వెల ఎక్కువ కాబట్టి, అంటే అప్పుడు ఏమవుద్ది, 750లోంచి 600 తీసేయండి, దట్ ఈజ్ ఈక్వల్ 150. ఏంటండి ఇవి, లాభం అండి. సో లాభం ఇది, లాభం 150. కానీ అడిగింది ఎంత అండి, ఇక్కడ లాభ శాతం అడిగేది. ఇక్కడ లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభ శాతం అండి, లాభ శాతం కావాలి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. అంటే లాభ శాతం కావాలంటే వచ్చిన లాభాన్ని దేంతో భాగించాలండి, కొన్న వెలతో భాగించాలి. సో లాభ శాతం కావాలంటే లాభాన్ని కొన్న వెలతో భాగించాలి, కానీ అమ్మిన వెలతో కాదు. సో లాభం ఎంతండి, 150 రూపాయలు. మరి కొన్న వెల ఎంత, కొన్న వెల సో 600 రూపాయలు. 600 రూపాయలు కొన్నాడు ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సల్. సో దీంట్లో 6, దీంట్లో 2 టైమ్స్ పోతుంది, 2 6 12, 3 ఉంటుంది 30, 5 6 30, సో 25. 25% ఏంటండి, ఇది లాభ శాతం. సో 25% లాభ శాతం అండి. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్గా చేసుకోవచ్చు. ఎలాగని అంటే, సో సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే డైరెక్ట్గా మనకి టైం సేవ్ అయ్యేలాగా ఫాస్ట్గా చేయొచ్చు. ఫాస్ట్గా అంటే ఏం చేయాలండి అంటే, ముందు సిపి రాసుకోండి. సిపి 600 రూపీస్. సిపి ఒక వస్తువుని మనం కొనేటప్పుడు ఎలా కొంటామని అంటే, మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంటామండి. ఒకసారి చూడండి, షార్ట్కట్లో త్వరగా చేయాలనుకుంటే లెక్కని. సో సిపి కానీ ఎస్పి కానీ ఏదో రాసుకోండి. ఒకటి కానీ కొన్న వెల, ఇది కొనిన వెల. ఒక వస్తువుని మనం ఎప్పుడైనా కొనాలి అనుకుంటే ఏ విధంగా కొంటామని అంటే, అది మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంటాం. అంటే ఒక షాపులోకి వెళ్ళాం, ఒక వస్తువుని చూసాము, ఆ వస్తువు కొనాలని ఎప్పుడు అనిపిస్తుంది మనకి, అన్ని వస్తువుల్లో ఒక రకమైన ప్రత్యేకమైన వస్తువు మనకి అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షించబడి ఈ వస్తువు బాగుంది అని కొంటాం. అంటే కొనేటప్పుడు ఏం చేస్తాం, మన మనస్ఫూర్తిగా 100% ఇష్టపడి కొంటామని. కాబట్టి ఇప్పుడు కూడా షార్ట్ కట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, సిపికి తిన్నగా ఏం పడాలంటే 100% పడాలి. సిపికి తిన్నగా 100% పడండి. సిపి విలువ ఆ వాల్యూ తిన్నగా 100% పడండి. ఆ తర్వాత ఎస్పి రాసుకోండి. ఈ ఎస్పి ఎంతండి, అమ్మిన విలువ ఎంతంటే 750 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ చూద్దాం. సో ఎస్పి అంటే వాల్యూ కింద వాల్యూ ఉండాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ రావాలి. షార్ట్కట్గా చెప్పేటప్పుడు మనకి లేట్ అయినా చేయడం చాలా ఫాస్ట్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో చేద్దాం. మనకి ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఆన్సర్ రావాలని అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 750 into 100 బై 600. ఈ రెండింటి యొక్క లబ్ధం చేసి ఇక్కడ విలువ రావాలంటే, ఇక్కడ వాల్యూ రావాలంటే ఈ రెండు యొక్క లబ్ధం చేసి దీన్ని బై 600 వేయాలి. బై 600 ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 750. 6 దీంట్లో 750లో 6 ఆన్సర్ పదంటే ఒకసారి 15 అంటే 2 6 12, 5 6 30, 125%. ఇక్కడ ఏమొచ్చింది, 125% వచ్చింది. 125% ఎలా రాస్తారంటే 100 + 25% రాయండి. 100 + 25. 100 ఏంటి, మన ఒరిజినల్ సాటిస్ఫాక్షన్ ఏంటి, వస్తువు కొన్నప్పుడు ఒరిజినల్ సాటిస్ఫాక్షన్ 100. మరి 25 ఏంటి, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ని మనం ఏమంటామని అంటే లాభ శాతము. ఎప్పుడు కూడా షార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ వచ్చిన విలువను 100 కంటే ఎక్కువ వస్తే 100ని విడగొట్టి రాయాలి. ఈ 100 ఏంటండి అంటే, సో మనకి ఒరిజినల్ సాటిస్ఫాక్షన్ ఎంత అని అంటే, కొన్నప్పుడు మనం 100%తో ఉన్నాం, అమ్మేసేటప్పుడు ఎక్కువ డబ్బులు అవుతుంది కాబట్టి మరింత ఆనందంగా ఉన్నాం. మరింత ఆనందంగా అంటే ఏంటి, 100 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఆనందంతో ఉన్నాం. 100 కంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాం, 25%. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలి, సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 25% రాయాలి. ఇది షార్ట్ కట్ అండి. ఒకసారి ఏం చేయాలంటే, ఇక్కడ మనకి కొన్న వెల తిన్నగా 100% పడాలి. 100% పడాలి. ఏదైతే కొన్న వెల ఉందో
దాని తిన్నగా 100% పడాలి. అమ్మిన వేళ అన్నప్పుడు సో ఇప్పుడు ఇది పర్సంటేజ్ అంటే ఏమవుద్ది, లాభ శాతం అవుద్ది. కాబట్టి ఇమీడియట్గా కట్ చేస్తే సో 750 × 100 ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, బై ఏమయ్యాలండి 600 వేయాలి. అప్పుడు డైరెక్ట్ క్యాన్సిలేషన్లో మనకి ఇక్కడ సో 125% వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 100 + 25 అని రాస్తామండి. నౌ ఆన్సర్ ఈజ్ 25%. మళ్ళా సో 450 రూపాయలకు కొని 400 రూపాయలకి అమ్మినచో వచ్చిన నష్ట శాతం ఎంత, నష్ట శాతం అడిగాడు. కాబట్టి ఇప్పుడు కూడా సో 450 రూపాయలకు కొని అన్నాడు, కొనడం. కొన్న వేళ కింద తిన్నగా ఏమి రావాలి అంటే 100% రావాలి. కొన్న వేళ తిన్నగా 100% రావాలి. 450 రూపాయలకు కొనాడు, కొనినా కొన్న వేళ కేసు తిన్నగా 100% ఎందుకు వేస్తామని అంటే ఒక వస్తువుని ఎప్పుడైనా మనం కొన్నప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంటామండి. కాబట్టి సో మనస్ఫూర్తిగా 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి 450 రూపాయలకు ఒక వస్తువు కొనుక్కున్నాండి. అది నచ్చక ఎందుకో 400 రూపాయలకే అమ్మేసినప్పుడు దాని నష్ట శాతం లేదా లాభ శాతం ఎంత అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, వాల్యూ కింద వాల్యూ, డబ్బుల కింద డబ్బులు రావాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ రావాలి. సో ఇది మనకి ఇది సిపి కనుక సిపి విలువ తిన్నగా 100% పడాలి. మారేది ఏంటి, ఎస్పి అనేది సిపి కంటే ఎక్కువైనప్పుడు లాభ శాతం అవుద్ది, తక్కువైతే నష్ట శాతం అవుద్ది. కాబట్టి ఇది కావాలి. ఈ విలువ కావాలంటే మనం ఏం చేయాలండి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 400 × 100 బై ఈ విలువ వేయాలి 450, 450. సో ఇప్పుడు మనకి 0 క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ 5 టేబుల్ దీంట్లో 9 టైమ్స్ పోతుంది. 9 5 45, 8 5 40. సో ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 800 ఈజ్ డివైడెడ్ బై 9. మనకి ఎంత వస్తుంది, 800 ఈజ్ డివైడెడ్ బై 9 వచ్చింది. 800 ఈజ్ డివైడెడ్ బై 9 అంటే 800ని మనం 9 చేత డివిజన్ చేసుకోండి. 9 చేత డివిజన్ చేయండి. 9 చేత డివిజన్ చేస్తే అంత వస్తుంది చూద్దామండి. సో మనకి 9 72, 9 81 కదా, 9 72, 72 చేస్తే 80, మళ్ళా 9 72, 8. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే సో 88, దీన్ని ఎలా రాస్తాం, 88 8/9 రాస్తామండి. 88 8/9 రాస్తాం. అంటే ఇక్కడ విలువ ఎంత రాయాలి, ఇప్పుడు మనకి 88 8/9 రాయాలి. కానీ ఇది ఎంత, 100 కంటే తక్కువ. 100 కంటే తక్కువ కాబట్టి ఇది దీంట్లో ఎంత తగ్గిందో చూడాలి. అంటే దీని కాలిక్యులేషన్ మొత్తం ఎంత వచ్చిందండి, కాలిక్యులేషన్ చేస్తే మొత్తం అంతా మనకి 88 8/9 వచ్చింది. మరి ఇది 100 కంటే తగ్గింది. మన 100 సాటిస్ఫాక్షన్తో ఉన్నామండి, 100 సాటిస్ఫాక్షన్తో కొన్నాము. కానీ అమ్మేసినప్పుడు కొద్దిగా డిసప్పాయింట్తో అమ్మాము. ఎందుకని, ఎక్కువ రూపాయలకు కొని తక్కువకి అమ్మేసాం కాబట్టి కొంత డిసప్పాయింట్లో ఉన్నాం. మరి ఆ డిసప్పాయింట్ ఎంత అంటే 100 కంటే తగ్గింది. ఎంత తగ్గిందో కావాలి అంటే ఇప్పుడు నష్ట శాతం కావాలి మనకి. నష్ట శాతం కావాలంటే ఎలా చూస్తాం చూడండి. 8/9 ఉంది కదండి, ఇక్కడ 8/9 ఉంది కాబట్టి డినామినేటర్ ఎంత అండి, 9. డినామినేటర్ 9ని యాస్టేజ్గా రాయండి. సో ఇప్పుడు ఈ 9లోంచి 8 తీసేయండి, ఎంత అండి, 1. అంటే ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉండాలి, ఈ న్యూమరేటర్ 2 యాడ్ చేస్తే డినామినేటర్ విలువతో ఈక్వల్ అవ్వాలి. డినామినేటర్ అంతా 9 కాబట్టి ఇక్కడ 9 వేస్తాం. మళ్ళా సో ఈ లవములు 2 కలిపితే ఎంత రావాలి, 9 రావాలి. కాబట్టి ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత రాస్తాం, 1 రాస్తాం. 8 + 1 9 సరిపోవాలి. అంటే డినామినేటర్ ఎంత ఉందో మళ్ళీ అంతే వాడతాము. న్యూమరేటర్లో మొత్తము డినామినేటర్ ఎంత ఉందో అంత రావాలి, 9 రావాలి. కాబట్టి ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత పెట్టాలండి, 1 పెట్టాలి. 8 + 1 9, డినామినేటర్ యాస్టేజ్గా రాసి ఇప్పుడు ఈ 2 కలిపితే ఎంత అండి అంటే 8 8 8/9 + 1/9 యాడ్ చేస్తే 8 + 1 9/9 = 1 అనమాట. అంటే ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుద్ది మనకి, 1 అవుద్ది. సో మొత్తం ఎంత మనకి 100లో ఈ 2 పార్ట్లు తీసేస్తే ఈ 2 పార్ట్లు ఎంత అండి, 1 పోయింది అప్పటికి 99. ఈ 99లోంచి 88 తీసేయండి. 99లోంచి 88 తీస్తే ఎంత, 11. సో 11 1/11
11/9%. అంటే 11/9%. సో ఆన్సర్ అండి. అంటే దీన్ని 88/8/9ని సో మనం సబ్ట్రాక్ట్ చేయడం మనకి రావాలి. ఈ రెండిటి యొక్క మొత్తం ఎంతండి అంటే ఈ రెండిటి యొక్క మొత్తం 1 రావాలి. 1 రావడానికి మనం ఏం చేస్తాం, ఇక డినామినేటర్ ఎంత ఉందో డినామినేటర్ అంతే రాస్తామండి. అంతే రాసి సో మళ్ళా ఈ న్యూమినేటర్ యొక్క విలువలు మొత్తము ఎంత రావాలి, డినామినేటర్ ఎంత ఉందో అంత రావాలి. అంటే 8 ప్లస్ ఎంత కలిపితే 9 అవుద్ది, 1 కలిపితే 9 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ నుంచి ఆల్టర్నేటివ్ ఫ్రాక్షన్ తయారు చేస్తాం. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత, 1 అండి. ఈ ఫ్రాక్షన్స్ యొక్క 1 కాబట్టి మనం దేంట్లో తీసేయాలి, 100లోంచి తీసేయాలి. 100లోంచి ఈ రెండు ముక్కల యొక్క మొత్తం 1 తీసేయండి, 99. ఆ 99లోంచి ఎవరిని తీసేయాలి, 88ని తీసేయండి. 99లోంచి 88 తీస్తే 11. దేనిఫర్ ఆన్సర్ ఈస్ 11/9%. 11/9% ఏంటిది, నష్ట శాతం అండి, నష్ట శాతం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె పాత ఫ్రిడ్జ్ను 8,000 రూపాయలకు కొని 500 రూపాయల రవాణాకు 500 రూపాయలు మరమ్మతులకు ఖర్చు చేసింది. దానిని ఆమె 9,900 రూపాయలకు అమ్మేసింది. అయితే ఆమెకు వచ్చిన లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. ఇది ఏపీడిఎస్ 2019లో అడిగిన క్వశ్చన్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మరి ఎంత డేటా ఎందుకు ఇచ్చాడు అంటే సిపికి తెలియాలి. ముందు సిపి ఈజ్ ఈక్వల్ టు అతను కొన్నది ఎంత, 8,000 రూపాయలకండి. అతను కొన్నది 8,000 రూపాయలకి కొని మరి రవాణాకు అండి, ట్రాన్స్పోర్ట్కి ఎంత అండి, 500. ట్రాన్స్పోర్ట్కి 500, మళ్ళీ దాని రిపేర్కి ఎంత అండి, 500. సో ఈ 500 ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి రిపేర్కి కలిపి మొత్తం చూడాలండి, కలిపి చూడాలి. సో అంటే ఒక వస్తువును కొని మళ్ళీ ఇంటికి వచ్చేలోపు మధ్య మార్గంలో ఆ వస్తువు అయి పెట్టిన పెట్టుబడి అంతా కూడా దేంట్లోకి వస్తుంది, సిపిలోకి రావాలి. కాబట్టి 500 8,000 అంటే ఎంత అవుతుంది, మొత్తం 9,000 అవుతుంది. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ 2019 డిఎస్లో ఎందుకు అడిగాడంటే 8,000తో లెక్క చేస్తామా లేదా ఈ 500తో తీసుకుంటామా, తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి అంటే ఏదైనా ఒక వస్తువుని మనం కొన్నామండి, సెకండ్ హ్యాండ్ కొన్నాం. సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు ఏం చేస్తాం, దానికి కొంత రిపేర్ ఉంటుంది, రిపేర్ చేస్తాం. ఆ రిపేర్ కూడా కొన్న విలువలోకే రావాలి. మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకొచ్చి మధ్య మార్గంలో ఏం చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఈ ట్రాన్స్పోర్టు ఆ సెకండ్ హ్యాండ్లో కొన్నటువంటి వస్తువు పైన ఉన్న రిపేర్కి అయిన ఖర్చు, ఈ ఖర్చు ట్రాన్స్పోర్ట్ మొత్తం ఎంత దేనికి రావాలి, సిపికి రావాలి. అంటే టోటల్ సిపి ఈజ్ ఈక్వల్ టు 9,000. అంటే ఇప్పుడు లెక్క దేని మీద చేయాలండి, 9,000 మీద చేయాలి. సో అయితే ఆమె ఏం చేసింది, మొత్తం 9,900కి అమ్మేసింది. ఆ తర్వాత 8,000 రూపాయలకు కొన్న ఫ్రిడ్జ్ని 500 రూపాయలకు రిపేర్ చేసి 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని 9,000 రూపాయలకి అయింది. ఇంటికి వచ్చేసరికి ఆ ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చేసరికి 9,000 రూపాయలు అయింది. సరే మళ్ళీ ఏం చేసింది, అదే ఫ్రిడ్జ్ని వేరే వాళ్ళకి 9,900 రూపాయలకి అమ్మేసింది. 9,900 రూపీస్కి అమ్మేసింది. సో ఈ ఇంటికి తీసుకొచ్చి సో వేరే వాళ్ళకి ఏం చేసింది, 9,900 రూపాయలకి అమ్మేసింది. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, లాభ శాతమా నష్ట శాతమా కావాలి. అప్పుడు మనం ఇలా వేస్తాం, సిపి 9,000 రూపాయలతో లెక్క చేయాలండి, 8,000 రూపాయలతో కాదు, 9,000 రూపాయలతో లెక్క చేయాలి. సిపి తిన్నగా ఇప్పుడు కూడా 100% పడాలి. ఎందుకని అంటే ఆ ఫ్రిడ్జ్ను తన ఇష్టపూర్వకంగా 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి కొనుక్కుందండి. కాబట్టి 9,000 వేయాలి. అలాగే ఈ ఎస్పి ఎంతండి, 9,900 రూపీస్కి అమ్మేసింది. క్వశ్చన్ మార్క్. సో డబ్బుల కింద డబ్బులే రాయాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ రావాలి. ఈ క్వశ్చన్ మార్క్ యొక్క విలువ రావాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 9,900 ఓకే, 9,900 సో ఇక్కడ మనకి 9,900
900 ఇంటూ 100 బై ఈ రెండు యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేశాక ఈ చివరగా పైన ఉన్నదాన్ని ఏం చేయాలండి బై 9000 వేయాలి. ఏ క్వశ్చన్ మార్క్ యొక్క విలువ రావాలంటే దీని యొక్క వాల్యూ రావాలి. దీని యొక్క వాల్యూ రావాలండి అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ రావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాక బై 9000 వేయాలి. సో ఇక మనకి 0 0 0 0 0 క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 9 దీంట్లో 11 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 10 అండి 110 రూపీస్. 110 యాస్టేజ్గా ఉండకూడదు. ఇక్కడ లాభ శాతము అంటే ఎప్పుడు కూడా 100 కంటే ఎక్కువ వస్తుంది. నష్ట శాతం అంటే ఎక్కువ కూడా 100 కంటే తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత వచ్చిందండి 110 వచ్చింది. దీన్ని ఎలా రాయాలి 100 + 10 రాయాలి. 100 + 10 రాయాలి. ఈ 100 ఏంటి మన వస్తువు కొన్నప్పుడు మనకు ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్. వస్తువు కొన్నప్పుడు మనం ఏ సాటిస్ఫాక్షన్తో ఉన్నప్పుడు వస్తువు కొన్నప్పుడు 100% సాటిస్ఫాక్షన్తో ఉంటాం. అది ఎక్కువ రేటుకి అమ్మేసాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటాం. ఆ చాలా హ్యాపీ ఏంటి 100% ఒరిజినల్ సాటిస్ఫాక్షన్ కంటే అదనపు సాటిస్ఫాక్షన్తో ఉంటాం. ఆ అదనపు సాటిస్ఫాక్షన్ ఏమంటామండి అంటే లాభ శాతం అంటామండి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 10%. లాభ శాతం. దేర్ఫోర్ ఈ ప్రాబ్లంలో లాభ శాతం ఎంతండి అంటే 10%. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఈ స్టెప్లో ఏంటంటే కాలిక్యులేషన్ తర్వాత మనకి ఎంత వచ్చింది 110 వచ్చింది. 110 ఆన్సర్లో ఉండదు. 110లో 100 ఒరిజినల్, ఎక్స్ట్రా ఎంతో చూస్తామండి. 100 కంటే ఎంత ఎక్స్ట్రా అది లాభ శాతం. 100 కంటే ఎంత తగ్గింది అది నష్ట శాతం. అంటే బార్డర్లో ఉండాలి. సో 100 కంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది 10 ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి ఈ 10 ఏంటి లాభ శాతం. ఎక్స్ట్రా వస్తే లాభ శాతం. 100 కంటే ఎక్స్ట్రా వస్తే లాభ శాతం. 100 కంటే తక్కువ వస్తే నష్ట శాతం. చూద్దామండి. ఈ ఏపీ టెట్ 2018లో అడిగిన క్వశ్చన్ అండి. ఒక వస్తువు అదే గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5000 రూపాయలండి. ఈ సంవత్సరం ఆ వస్తువులు అంటే మళ్ళీ ఆ 1000 వస్తువులండి. ఆ 1000 వస్తువుల ధర 4000కు పడిపోయింది. 4000కు పడిపోయింది. అయినా ధరలో తగ్గుదల శాతం ఎంత అన్నాడు. ఇక్కడ కొన్న వెల సిపి ఎక్కడ 1000 వస్తువులను కొన్నాడు. ఇక్కడ వస్తువుల సంఖ్య మారలేదు కాబట్టి 1000తో సంబంధం లేదు. ఎన్ని వస్తువులు కొన్నా పర్లే. ఎంత కొన్నాడు కొన్ని వస్తువులను 500 రూపాయలకు కొన్నాడు. 500 రూపాయలు 5000 రూపాయలకి 5000 రూపాయలకు కొన్నాడు. 1000 వస్తువులను ఎంత కొన్నాడు 5000 రూపాయలకు కొన్నాడు. 5000 రూపాయలకి ఎలా కొన్నాడు మనస్ఫూర్తిగా ఇష్టపడి కొన్నాడు. ఎప్పుడు కూడా సిపికి తిన్నగా 100% పడాలి. సిపికి తిన్నగా 100% పడాలి. ఈ ఎస్పి మరి ఏమైపోయింది ఆ వస్తువు వెలలు 4000 రూపాయలకు పడిపోయింది. 4000 తగ్గలే 4000 రూపాయలకు పడిపోయిందంటే 1000 తగ్గి 4000 రూపాయలకు చేరింది అని అర్థం. అయితే ఎంత లాభ శాతం లేదా నష్ట శాతం అడిగాడు. ఇక్కడ ఒకసారి గమనించాలి. ఇక్కడ 1000 ఈ 1000 ఏం చేస్తాము అక్కడ 1000 వస్తువులు కొన్నా 100 వస్తువులు కొన్నా ఇక్కడ వస్తువుల సంఖ్య ఆ వస్తువులు అన్నాడు కాబట్టి వస్తువుల సంఖ్య మారలేదు కాబట్టి ఈ 1000తో సంబంధము లేదు. మనకేంటి ఆ 1000ని ఏం చేద్దామని ఆలోచిస్తామండి. కాబట్టి ఇక్కడ కనిపించడానికి ఇచ్చాడు. ఇక్కడ ఏపీ టెట్ 2018లో 1000 వస్తువుల ధర 5000. ఇక్కడ 1000 ఒక వస్తువు ధర కట్టేసి మనం చేస్తాం టైం వేస్ట్. కాబట్టి 1000తో సంబంధం లేదు. కొన్ని వస్తువులను 5000 రూపాయలకు మనస్ఫూర్తిగా ఇష్టపడి కొన్నాడు. కొన్ని వస్తువులను కొన్నప్పుడు ఎలా కొంటామండి ఏ వస్తువులైనా మనం ఒక వస్తువును కొన్నాము అంటే ఇష్టపడే కొంటామండి. ఎలా ఇష్టపడతాం 100% ఇష్టం ఉంటేనే ఆ వస్తువును కొంటాం. కాబట్టి కొన్న వేళ తిన్నగా ఏముండాలని అంటే 100% పడాలి. అమ్మేటప్పుడు ఏం మారుతుంది ఒకసారి రేట్ ఎక్కువ వస్తే హ్యాపీగా అమ్ముతాం. ఒకసారి వస్తువు నచ్చకపోతే బాధపడుతూ అమ్ముతామండి. ఈ హ్యాపీనెస్ బాధ అనేవి లాభ నష్ట శాతాలను తెలుపుతుంది. సో మనకి ఒకసారి ఎక్కువ రేటుకి అమ్మేమనుకోండి చాలా హ్యాపీగా అమ్ముతాం. అప్పుడు ఏమవుద్ది మన మనసు ఎలా ఉంటుంది 100% కంటే ఎక్కువ అదనంగా ఆనందంగా ఉంటుంది. ఆ 100% కంటే ఎంత అదనంగా వచ్చిందో అది అదనపు ఆనందమో దాన్ని లాభ శాతం అంటామండి. ఒకసారి వస్తువు పాడైపోయింది నచ్చలేదు అమ్మేసినప్పుడు ఏమవుతాం బాధతో అమ్ముతాము. నష్టానికి అమ్మినప్పుడు తక్కువ అమ్మినప్పుడు
తక్కువ కమ్మినప్పుడు బాధతో అమ్ముతాం. ఆ బాధ ఎంత, మన ఒరిజినల్ సాటిస్ఫాక్షన్ కంటే కొద్దిగా తగ్గిద్ది కాబట్టి సో మనం బాధతో అమ్ముతామండి. కాబట్టి ఎంత తగ్గింది ఎంత పెరిగిందో చూడాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, సిపి తిన్నగా విలువేసి ఆ వాల్యూ తిన్నగా 100% పడాలి. ఈ ఎస్పి తిన్నగా 4000 వేసి దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు సో ఈ క్వశ్చన్ మార్క్ యొక్క విలువ కావాలంటే డైరెక్ట్ స్టెప్ అండి, 4000 × 100 ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 4000 × 100 బై సో ఈ పైన ఉన్న విలువ వేయాలి 5000. సో ఇక్కడ మనకి 0 0 0 0 క్యాన్సిల్ చేసుకోండి, 3 zeros క్యాన్సిల్ అయిపోయాయి. ఈ 5 అనేది దీంట్లో 20 టైమ్స్ పోతుంది. ఈ 4 × 20 ఎంత అంటే 80%. సో ఇప్పుడు ఆన్సర్ 80% కాదండి. ఏం చేయాలి, ఇప్పుడు మనకి 100% సాటిస్ఫాక్షన్తో కొన్న వస్తువు అమ్మేసేటప్పుడు మన మనసు 80%కి పడిపోయింది. మన మనసు ఎంత ఉంది ఇప్పుడు, 80% ఉంది. కొన్నప్పుడు 100% సాటిస్ఫాక్షన్తో ఉంది, అమ్మినప్పుడు 80% సాటిస్ఫాక్షన్ తోటే ఉన్నాం. అంటే మన మనసు ఎంత సాటిస్ఫాక్షన్ కోల్పోయింది అంటే సో 20% కోల్పోయింది. అంటే 100కి ఎంత తగ్గింది, 20 తగ్గింది. 100 కంటే తగ్గితే కనుక ఈ విలువ ఈ మోడల్ చేసినప్పుడు ఈ షార్ట్కట్లో చేసినప్పుడు ఇక్కడ వచ్చిన విలువ 100 కంటే తగ్గితే ఎంత తగ్గిందో అది నష్టశాతం అండి. దేర్ఫోర్ 20% ఎంత తగ్గింది, 100 కంటే 20. కాబట్టి నష్టశాతం ఈజ్ ఈక్వల్ టు నష్టశాతం ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 20%. నష్టశాతం ఈజ్ ఈక్వల్ 20%. ఇక్కడ ఈ స్టెప్లో 80 వచ్చింది అంటే 100కి ఎంత తగ్గింది, 20%. 20% ఏమవుతుంది ఇప్పుడు, నష్టశాతం. దేర్ఫోర్ నష్టశాతము తగ్గుదల శాతం అంటేనే నష్టశాతం. ఎంత ఆన్సర్, 20%. ఒకసారి చూద్దామండి. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 10. సో ఇక్కడ మనకి ఏపీ టెట్ 2018లో అడిగిన క్వశ్చన్. రాము ఒక మొబైల్ ఫోను 3,300 రూపాయలకు కొని దానిని 700 రూపాయలతో రిపేర్ చేసి 3,000 రూపాయలకి అమ్మేశాడు. ఈ డేటాలో కొన్నదంతండి 3,300, దానిపైన రిపేర్ ఎంత చేశాడు, 700. ఈ రిపేర్ కూడా దేంట్లోకి వెళ్ళాలి, కొన్న వెలలోకి వెళ్ళాలి. అంటే అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు 3,300 ప్లస్ 700. ఈ 700 రిపేర్కైన ఖర్చుని దేంట్లో కలపాలి, సిపిలోకి కలపాలి. అంటే కొన్న వెలలోకి కలపాలి. ఫోన్ కొన్నాడు, బాగానే ఉంది. దానికి మధ్య మార్గంలో ఏం చేశాడు, ఇక్కడ 700తో పెట్టుబడి పెట్టాడు. మధ్య మార్గంలో ఫోన్ పైన పెట్టినటువంటి పెట్టుబడి కూడా దేంట్లోకి వద్ది, కొన్న వేలలోకి వెళ్తుంది. కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4000. ఇప్పుడు మన లెక్క దేంతో చేయాలి, 4000 మీద చేయాలి. కాబట్టి సిపి వాల్యూ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తామా లేదా అనే ఉద్దేశంతో వాడు అక్కడ 2018లో వేడగొట్టి ఇచ్చాడు. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆ ఫోన్ నచ్చగా 3,000 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఎస్పి ఎంత అండి, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 3,000 రూపీస్. ఇప్పుడు దీన్ని షార్ట్కట్లో చేద్దాం. ఏమని అంటే సిపి ఒక ఫోన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి అంటే 100% ఇష్టపూర్వకంగా కొన్నప్పుడు ఎప్పుడు కూడా 100% ఇష్టపూర్వకంగా 4,000 రూపాయలు పెట్టి కొన్నాడు. 3,300 పెట్టుకొని 700 రూపాయలు పెట్టి దాని మీద ఖర్చు పెట్టాడు కాబట్టి 4,000 రూపాయలు పెట్టి. మరి అమ్మేటప్పుడు ఎస్పి అమ్మేస్తాడు, దేనికి అమ్మేశాడు, 3,000 రూపాయలకి అమ్మేశాడు. కాబట్టి నష్టశాతం ఎంత కావాలి, ఈ పార్ట్ కావాలనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి. సో 100 × 3,000. సో 3,000 × 100 బై 4,000. ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ బై దీనిపైన ఉన్న విలువ కింద డినామినేటర్ వేయండి. సో అప్పుడు 0 0 0 0 0 0 క్యాన్సిల్. సో దీంట్లో ఏమైంది, ఇక్కడ మనకి 4 దీంట్లో ఎన్నిసార్లు పోయిందండి అంటే 4 25 సార్లు పోతుంది. 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 400లో 25 టైమ్స్ పోయింది. సో మల్టిప్లై చేస్తే ఎంత, 3 × 25 = 75%. 75%
యాక్చువల్గా మనం ఎక్కడున్నాం 100% సాటిస్ఫాక్షన్లోంచి ఎక్కడ పడిపోయింది 75% సాటిస్ఫాక్షన్లోకి పడిపోయింది. 4,000 రూపాయలు పెట్టి కొన్న ఫోన్ దగ్గర 100% సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఎప్పుడైతే మనకు నచ్చక 3,000కి అమ్మేస్తాం, అప్పుడు ఏమైపోద్ది, కొంత బాధ కలుగుతుంది. అంటే 100% సాటిస్ఫాక్షన్ వల్ల ఉండే మన మనసు కొద్దిగా బాధతో అంటే సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది. ఎంత తగ్గిందో కావాలి. మరి 100 ఇది 75 వచ్చింది అంటే ఎంత తగ్గింది, 25% తగ్గింది. కాబట్టి తగ్గితే గనక ఈ విలువ, ఈ కాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన విలువ తగ్గితే గనక ఎంత తగ్గిందో అది నష్టశాతం అండి. నష్టశాతం ఈజ్ కూడా ఎంత అండి, 25%. ఈ విలువ 100 కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, ఎంత 100 కంటే ఎంత ఎక్కువ వచ్చిందో అది లాభశాతం. 100 కంటే తగ్గితే ఎంత తగ్గిందో అది నష్టశాతం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 175 వచ్చిందనుకోండి, అప్పుడు 100 + 75 లాభశాతం అంటాం. ఓన్లీ 75 వచ్చింది, 100 కంటే తగ్గింది. ఎంత తగ్గింది, 25 తగ్గింది. కాబట్టి 25% నష్టశాతము. ద ఆన్సర్ ఇస్ 25% ఏంటండి, ఇది నష్టశాతం. నష్టశాతం ఇచ్చుకుంటే 25% అండి. నెక్స్ట్, ఒక మెకానిక్ పాత బైకును 21,300 రూపాయలకు కొని దానిపై 5,800 రూపాయలు మరమ్మతులకు వెచ్చించి, అంటే ఏం చేయడు, కొన్న వేల 21,300, దానిపైన రిపేరు 5,800కు చేశాడు. ఒకసారి చూడండి, ఏపీడిఎస్సి 2019. సో డిఎస్సిలో క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్న స్టార్టింగ్లో ఉన్నాం. ఈ స్టార్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మరమ్మతులు, ట్రాన్స్పోర్ట్ని విడగొడుతున్నాడు. అంటే జాగ్రత్తగా మనం ఇక్కడ ఏం చేయాలి, సిపిని కట్టుకోవాలి. 21,300 దానిపైన 5,800 రూపాయలు మరమ్మతులకు వెచ్చించాడు. సో వెరసి ఏమైంది, 0 0 8 3 11 1 7 20 27,100 ఇది టోటల్ సిపి అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రిపేర్కైన ఖర్చుని కూడా మనం దేంట్లో కలపాలండి, కొన్న వేల పైన కలుపుకోవాలి. ఆ రెండు కలిపితేనే సిపి అవుతుంది. మరి దాన్ని ఎంతకు అమ్మేశాడు, 30 ఎస్పి. అమ్మిన వేల ఎంత, 33,604 రూపాయలకు అమ్మేశాడు. కొన్నది ఎంత అండి, 27,100. మొదట 21,300 రూపాయలకు కొని 5,800 రూపాయలు రిపేర్ చేయించాడు. కాబట్టి రెండు కలిపితేనే టోటల్ సిపి అవుతుంది. ఆ సిపిలోకి రిపేర్కి పెట్టిన అమౌంట్ కూడా సిపిలోనే కలపాలి. కలిపి 27,100 కలిపామండి. అయితే సో ఎస్పి ఎంత, 33,604 రూపాయలు. ఇప్పుడు మనకేం కావాలి అంటే లాభశాతం కావాలి. సో ఏది అడిగినా 27,100 ఇది కొన్న వేల కాబట్టి కొన్న వేల తిన్నగా ఏం చేయాలండి, 100% పెట్టండి. కొన్న వేల తిన్నగా 100% పెట్టాలి. అమ్మిన వేల 33,604 రూపాయలు, దీన్ని తిన్నగా క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఈ క్వశ్చన్ మార్క్ యొక్క విలువ రావాలి అంటే 33,604ని దీన్ని సో దేంతో మల్టిప్లై చేయాలండి, 100తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 100 క్రాస్ మల్టిప్లికేషన్ బై సో 27,100 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి. 0 0 0 0 కట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 33,604 బై 27,1 271 మిగిలింది. 271 మిగిలింది. సరే, 4 10 ఏమిటా, ఏ టేబుల్ పోతుందో చూడండి. ఏ టేబుల్ పోతుంది అంటే సో ఇక్కడ సో 33,604ని మనం ఏం చేయాలంటే 271తో భాగించాలి. 33,604 సో డివైడెడ్ బై 271 ఒకసారి పోతుంది. 271 5 ఇక్కడ 13లోంచి 7 తీసేయండి, 6 0 తెంచుకోండి. అలాగే 650లో ఇంచుమించుకి ఎన్నిసార్లు పోతుందండి అంటే 2 సార్లు పోతుంది. 2 సార్లు 2 1 2 2 7 14 2 4 1 5 సబ్ట్రాక్ట్ చేస్తే 8
0 1 108. సో ఇక్కడ మళ్ళీ 4 ఉంది కాబట్టి 4 దించుకోండి. 4 దించుకుంటే ఎన్నిసార్లు పోతుందో చూద్దామండి. 4 సార్లు అనుకుందాం. 4 సార్లు అనుకుంటే 4 1 4, 4 7 28, 2 ఉంది, 4 8 2 10. సో 0 చేస్తాం. అంటే ఎన్నిసార్లు పోయింది? 124 సార్లు పోయింది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 124 టైమ్స్. 124 అంటే 124 అంటే ఇప్పుడు మనం ఏం రాయాలి? లాభ శాతం కాబట్టి 100ని విడగొట్టాలి. 100 కంటే పెరిగితే కనుక 100 + 24. సో ఇది ఒరిజినల్ 100 అనేది ఏంటి? ఒరిజినల్ మన సాటిస్ఫాక్షను, ఇది ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్. కాబట్టి లాభ శాతం ఎంత అండి? 24%. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 24%. నెక్స్ట్, ఒక వస్తువుని కొన్న వేళ 640 రూపాయలు, అమ్మిన వేళ 680 రూపాయలు, అయినా లాభ శాతం ఎంత? 2011 టెట్లో అడిగింది. సో టెట్ 2011లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కొన్న వేళ 640. దీన్ని ఎలా రాయాలంటే ఎగ్జామ్లో ఫాస్ట్గా 640 రూపాయలు కొన్నాం. ఎలా కొంటాం? మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంటామండి. అలా వేసుకుని అమ్మేస్తామండి. ఎంతగా అమ్మేస్తాం? 680 రూపాయలకి అమ్మేస్తామండి. అమ్మినప్పుడే లాభ శాతం నష్ట శాతాలు మారుతాయండి. ఎందుకండి అంటే ఒకసారి ఎక్కువ రేట్ వస్తే హ్యాపీగా అమ్ముతాం, తక్కువ రేట్ వస్తే బాధతో అమ్ముతామండి. కాబట్టి హ్యాపీనెస్, బాధ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటండి అంటే ఇక్కడ రాబోయే విలువ 100కి పెరుగుతుందా తగ్గుతుందో చూసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా డబ్బుల కింద డబ్బులే రాయాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజే రావాలి. మనీ ఇక్కడ ఇదేంటి? సిపి. మళ్ళా సిపి తిన్నగా విలువ రాస్తాం. వాల్యూ తిన్నగా ఎవరు ఉండాలి? 100% ఖచ్చితంగా పడాలి. ఇది 100% వాడు ఎవడు? కొన్న వేళ తిన్నగా 100% ఉండాలి. ఇది షార్ట్కట్. ఈ షార్ట్కట్లో ఖచ్చితంగా ఏరాలి? సిపి తిన్నగా 100% ఎందుకు పెట్టాలి? 100% మనస్ఫూర్తిగా ఇష్టపడే మనం ఒక వస్తువుని కొంటాం కాబట్టి సిపి తిన్నగా 100 రాయాలి. ఇది ఎస్పి. ఈ ఎస్పి ఎంతో చూద్దామండి. ఈ ఎస్పి ఎంతో చూద్దాం. ఎస్పి ఎంత? క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ రావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 680 ఇంటూ 100 బై పైన విలువ రాయాలి 640. 680 ఇంటూ 100 బై 640. సో ఇప్పుడు మనకి 0 0 క్యాన్సిల్ అండి. సో 4 టేబుల్ చూసుకోండి, లేదా 4 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 4 ఏకము 1 4 4 6 4 24. 4 ఏకం ఇక్కడ 1 4 4 2 7 4 28. మళ్ళా 4వ ఏకం ఇక్కడ 4 సార్లు పోతే 4వ ఏకం ఇక్కడ 25 సార్లు పోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మల్టిప్లై చేద్దామండి. 17 25 కావాలి. సో 17 ఇంటూ 25 25. సో 7 5 35 3 5 1 5 3 8. మళ్ళీ 2 7 14 1 2 1 2 1 3. సో 5 12 4 425. 425 బై 4. 425ని భాగించండి. ఎంత పెట్టి భాగించాలంటే 425. 425ని 4 చేత భాగహారం చేస్తే 1 4 4 0. మళ్ళీ 2 దించుకోండి, పోద కనుక 0 పెట్టుకోండి. 5 6 4 24 1 శేషం. ఇప్పుడు ఎంత రావాలి ఇక్కడ? 106. 106 ఎలా రాయాలండి? 106 1/4 రాయాలి. 1/4. ఈ వాల్యూ ఎలా ఉంది? 100 కంటే ఎక్కువ వచ్చింది. 106 అంటే 100 కంటే ఎక్కువ. 100 కంటే ఎక్కువ వస్తే ఏమొచ్చినట్టు? మనకి లాభ శాతం వచ్చినట్టు. ఎంత లాభ శాతం వచ్చింది అంటే 100 + 6 1/4 రాయాలి ఇక్కడ. ఈ 100 ఏంటి? ఒరిజినల్ సిపి. మరి ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ ఎంత? 6 1/4. దేర్ఫోర్ లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 6 1/4%. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 6 1/4%. నెక్స్ట్, తుషార్ వ్యాయామశాలకు వెళ్ళి తన బరువులో 8% తగ్గించుకొనెను. అతని తగ్గిన బరువు 6 కేజీల 560 గ్రాములు. అయినా ముందున్న బరువు ఎంత? సో అతను తగ్గిన బరువు అంటే అది ఒకసారి చూడాలి. ఏపీడిఎస్సి 2019లో అడిగిన క్వశ్చను. అక్కడ క్వశ్చన్ అర్థం కావాలి మనకి. వ్యాయామశాలకు వెళ్ళడం వల్ల
తన బరువు పర్సంటేజ్లో ఎంత తగ్గింది? 8% తగ్గింది. పర్సంటేజ్ పరంగా చూస్తే 8%. మరి అతను తగ్గిన బరువు అన్నాడు. తగ్గిన బరువు ఎంత? 6 కేజీల 560 గ్రాములు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? పర్సంటేజ్లో తగ్గుదల ఎంత? 8%. కేజీలలో తగ్గుదల ఎంత? 6 కేజీల 560 గ్రాములు అని అర్థం. అంటే 8% తగ్గుదల అనేది 8% తగ్గుదల అనేది 6 కేజీల 560 గ్రాములకు సమానము. 6 కేజీలు అంటే అర్థం ఏంటండి? 6 కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. కాబట్టి 6000 గ్రాములు అండి. 6000 గ్రాములు ప్లస్ 560 గ్రాములు. 560 గ్రాములు అంటే ఎంత అవుతుంది మొత్తం? 6560 గ్రాములు అండి. మొత్తం గ్రాములోకి మార్చండి. కేజీలను కూడా గ్రాములోకి మారిస్తే 6 కేజీలు అంటే 6560 గ్రాములండి. గ్రాములోకి మార్చాం. అంటే 8% పర్సంటేజ్లో తగ్గుదల 8% అనేది కేజీల్లో తగ్గుదల 6560 గ్రాములు. పర్సంటేజ్ పరంగా 8% తగ్గాడు. కేజీల పరంగా 6560 గ్రాములు తగ్గాడు. ఇది తగ్గుదలే, ఇది తగ్గుదలే. అంటే 8% తగ్గుదల అంటే కేజీలలో 6560 గ్రాములు తగ్గుదల అని అర్థం. ఇది వాడిచ్చిన డేటా. 8% పర్సంటేజ్లో 8% ఇచ్చాడు, కేజీలలో ఈ డేటా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇది పర్సంటేజు, ఇది కేజీలు రెండు ఒకటే. పర్సంటేజ్ పరంగా 8% అంటే ఎంతో, కేజీల పరంగా 6560 గ్రాములు కూడా అంతే. అయితే అతను ముందున్న బరువు ఎంత కావాలి? ముందున్న బరువు అంటే ఒరిజినల్. ఎప్పుడు కూడా ఒరిజినల్ కావాలనుకుంటే 100% పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్ అండి. అసలు కావాలి మనకి. అసలు కావాలంటే ఎంత కావాలి? 100%. ముందున్న బరువు కావాలంటే అంటే ఇది 8% కూడా ఎంత అయినప్పుడు ముందు అసలు కావాలంటే అసలు ఏమనుకోవాలి? 100% అనుకుంటే ఎంత? క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్. సో 100 ఇంటూ 6560 100 ఇంటూ 6560/8 చేయాలి. సో కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసుకుంటూ రావాలి. చేస్తే అది ఎంత వస్తుందో చూద్దామండి. బరువు ఇది పర్సంటేజ్ కాదు మనం కట్టేది. ఇక్కడ కట్టేది ఏంటి? గ్రాములు. కాబట్టి మనకు కూడా వచ్చేది గ్రాములే రావాలి. ఇది గ్రాములు అండి. గ్రాములు రావాలి. కానీ బరువు దేంట్లో పెట్టేట? ఇక్కడ కేజీలో పెట్టేట. కిలోగ్రాములు అన్నాడు కాబట్టి కేజీలో పెట్టాలి. సరే, ముందుగా మనం ఏం చేద్దాం అంటే మల్టిప్లై చేసుకుంటే 4వ ఏకం ఇక్కడ 2 సార్లు పోతే 4వ ఏకం ఇక్కడ 25 సార్లు పోయింది. అలాగే 2వ ఏకం ఇక్కడ ఎన్నిసార్లు పోయిందో చూద్దామండి. 3 సార్లు పోయింది. 2 రెళ్ళు 4, 8 రెళ్ళు 16, 0. అంటే ఇక్కడ 25 ఇంటూ 3280 ఇవేంటివి? గ్రాముల్లో ఉంది కాబట్టి ఆన్సర్ పైన గ్రాముల్లో ఉంటే కింద కూడా గ్రాముల్లోకే వస్తుంది. గ్రాముల్లో వచ్చింది, గ్రాములు. కానీ మనకి ఆన్సర్ ఎక్కడ ఏం కావాలి? కేజీలలో కావాలి. మరి గ్రాములను కేజీలోకి మార్చాలంటే ఏం చేయాలి? మనం బై 1000తో వేయాలి. బై 1000 ఎందుకు వేసాము? 1 కేజీకి 1000 గ్రాములు కాబట్టి గ్రాములను కేజీలలోకి మార్చాలి కనుక బై 1000 వేయండి. 0 0 క్యాన్సిల్. 25 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. మరి 4 దీంట్లో 4 8 32, 2 4 8 82. అంటే ఎంత? 82. ఏంటండి ఇవి? 82 కేజీలు అండి. 82 కేజీలు. దెర్ఫోర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 82 కేజీస్. 82 కేజీలు. నెక్స్ట్ కొన్ని టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. రామయ్య కొన్ని కళాలను 200 రూపాయలకు కొని వాటిని 240 రూపాయలకు అమ్మాను. రామయ్య అనే వ్యక్తి 200 రూపాయలకు కొని వాటిని 240 రూపాయలకు అమ్మేశాడు. మళ్ళా రెండో వ్యక్తి సోమయ్య కొన్ని కళాలను 500 రూపాయలకు కొని 575 రూపాయలకు అమ్మాను. వీరిలో ఎక్కువ లాభం పొందిన వ్యక్తి మరో వ్యక్తి కంటే ఎంత శాతం ఎక్కువ లాభాన్ని ఆర్జించను అన్నాడు. అయితే 2 రకాల లెక్కలు చేయాలి ఇక్కడ. రామయ్యకు లాభ శాతం ఎంతో చూడాలి. రామయ్యకు లాభ శాతం ఎంతో చూడాలి. రామయ్య ఏం చేశాడు?
200 రూపీస్, 200 రూపాయలు పెట్టి మనస్ఫూర్తిగా ఇష్టపడి కొనుక్కున్నాడండి. 100%. సిపి కొన్న దాని దగ్గర కొన్న విలువ తిన్నగా 100 పడిపోవాలి. కానీ 240 రూపాయలకి అమ్మేశాడు. 240 రూపాయలకు అమ్మేశాడు కాబట్టి లాభ శాతం ఎంతో చూడాలి. లాభ శాతం ఎంతో చూడాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ విలువ రావాలంటే 240 ఇంటూ 100 క్రాస్ మల్టిప్లికేషన్ అండి. క్రాస్ మల్టిప్లికేషన్ బై ఈ చివరున్న విలువ రావాలి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దాని డినామినేటర్లు ఏం వేయాలి, పైన విలువ వేయాలి. బై 200. 0 0 0 క్యాన్సిల్ అండి. ఈ 2 దీంట్లో 120 టైమ్స్ పోతుంది. 120 టైం అంటే 20% లాభ శాతము. అంటే 20% లాభ శాతం అండి. 100 + 20 రాయాలండి. ఇక్కడ 100 కంటే పెరిగితే 100కి ఎంత పెరిగింది, 20 పెరిగింది కాబట్టి 20% లాభ శాతం రాయాలి. నెక్స్ట్ రెండో వ్యక్తి ఉన్నాడు, సోమయ్య ఉన్నాడు. సోమయ్య చూద్దామండి. సోమయ్య ఏం చేశాడు, 500 రూపాయలు కొన్నాడండి కొన్ని వస్తువులు. 500 రూపాయలకు కొన్నాడు. ఇది కొన్నాడు కనుక దీన్ని తిన్నగా 100% పడాలి. 100% కొన్న విలువ తిన్నగా 100% పడాలి. పడి ఎంతకు అమ్మేశాడు, 575 రూపాయలకు అమ్మేశాడండి. సో క్వశ్చన్ మార్క్. అమ్మిన విలువ రావాలంటే 575 ఇంటూ 100 బై 500. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్లో క్రాస్ మల్టిప్లికేషన్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లో 575 ఇంటూ 100 బై 500 వేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి బై ఇది వేయాలి. సో వేసామండి. 0 0 0 0 క్యాన్సిల్ అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దీంట్లో 1 టైం పోతుంది, మళ్ళీ దీంట్లో 1 టైం పోతుంది, మళ్ళీ 2 ఉంది కాబట్టి 25 అంటే 5 సార్లు పోతుంది. అంటే 115 వచ్చింది. 115 అంటే అర్థం ఏంటండి, ఇక్కడ 100 కంటే ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది, 15% ఎక్కువ వచ్చింది. కాబట్టి ఏం చేయాలండి, ఇక్కడ లాభ శాతం ఈజ్ ఈక్వల్ ఎంత అండి, ఓన్లీ 15%. 115లోంచి ఏం చేయాలి, 100 + 15 రాసుకోవాలి. అంటే 15 మాత్రమే తీసుకోవాలి. లాభ శాతం 15. అంటే రామయ్యకి ఎంత, 20% లాభం వచ్చింది. సోమయ్యకి ఎంత, 15% లాభం వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు, ఎక్కువ లాభం పొందిన వ్యక్తి మరొక వ్యక్తి కంటే ఎంత శాతం ఎక్కువ పొందాడు. ఎక్కువ లాభం పొందిన వ్యక్తి ఎవరు, రామయ్య 20%. తక్కువ లాభం పొందిన వ్యక్తి సోమయ్య 15%. రామయ్య సోమయ్య కంటే ఎంత ఎక్స్ట్రా పర్సంటేజ్ పొందాడు అంటే వీడు 15, వీడు 20. ఎంత ఎక్స్ట్రా పొందాడంటే వాడు ఈ 15 కంటే 20 కాబట్టి 5% ఎక్స్ట్రా పొందాడు. ఎంత శాతం అండి, 5%. ఎందుకని, వీడిది 20, వాడికి లాభ శాతం 20 వచ్చింది, వీడికి 15% వచ్చింది. మరి వీడికంటే వాడు ఎంత ఎక్స్ట్రా, 5% ఎక్కువ. అది అడిగాడు, 5% ఎక్కువ కాబట్టి. సో అప్పుడు ఎక్కువ లాభం పొందిన వ్యక్తి ఎవరు, రామయ్య అనే వ్యక్తి సోమయ్య కంటే ఎంత శాతం ఎక్కువ అండి, 5% ఎక్కువ. నెక్స్ట్ మరొక టెక్స్ట్ బుక్ ప్రాబ్లం చూద్దామండి. ఒక వ్యాపారి ఒక టీవీని 9,000 రూపాయలకు కొని 10,000 రూపాయలకి అమ్మేశాడు. ఆయన లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు. ఓకే, 9,000 రూపాయలకు కొన్నాడు కాబట్టి 9,000 రూపాయలకు కొన్నాడు కనుక, కొన్నాడు అంటే దాని తిన్నగా 100% పడిపోవాలి. అదే సిపి. కొన్నాడు, సిపి విలువ ఎక్కడొచ్చినా సిపి వాల్యూ తిన్నగా ఏం పడాలండి, 100% మనం పెట్టుకోవాలి. అమ్మాడు ఎస్పి అమ్మాడండి. ఓకే, ఎంతకు అమ్మాడు, ఇక్కడ 10,000 రూపాయలకి అమ్మేశాడు. అయితే ఇప్పుడు మనకి సో ఇది 100 కంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా చూడాలి. 100 కంటే ఎక్కువ వస్తే లాభం, 100 కంటే తక్కువ వస్తే నష్టం. సో కాబట్టి చూద్దాం ఏంటి, 10,000 ఇంటూ 100 బై 9,000. 0 0 0 క్యాన్సిల్ అండి. 1 2 3 క్యాన్సిల్. అప్పుడు ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 1000/9 వచ్చింది. 1000/9 వచ్చింది. 1000ని 9 చేత డివిజన్ చేయండి. 1000ని 9 చేత డివిజన్ చేస్తే 1 9 9 1 ఉంటుంది, 10, మళ్ళీ 1 9 9 1 ఉంటుంది, 10, 1 9 9 1 ఉంటుంది. అంటే ఎంత వచ్చిందండి, 1 1 1 111 1/9 వచ్చింది. 1/9%. ఇది ఎంత వచ్చింది, 111 1/9 అంటే 100 కంటే ఎక్కువ అయింది.
కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి 100 ప్లస్ ఇది 111 కాబట్టి 100 ప్లస్ 11 పైన ఒక ఫ్రాక్షన్ ఉంది 11/9 అంటే 100 కంటే ఎంత ఎక్స్ట్రా వచ్చిందో ఈ ఎక్స్ట్రా వచ్చిందని ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ అంటాం. దీన్నే మనం లాభ శాతం అంటామండి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 11/9%. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 11/9% లాభ శాతం అండి. ఇదిగోండి లాభ శాతము 11/9% లాభ శాతం. నెక్స్ట్, ఒక వ్యాపారి పెట్టెను 480 రూపాయలకు కొని 540 రూపాయలకు అమ్మాడు. అయినా అతనికి లాభ శాతం ఎంత? ఏం చేయాలి? సింపుల్గా 480 రూపాయలు కొన్నాడు కనుక కొన్న విలువ తిన్నగా 100% పడాలి. 540 రూపాయలకి అమ్మేశాడు కాబట్టి అమ్మిన వెళ్తున్నగా క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 100% ఎందుకు పెట్టాం? 100% ఎవరి ముందు పెట్టాలి? సిపి ముందు పెట్టాలి. సిపి కొన్న విలువ ముందు 100% పెట్టాలి. ఈ క్వశ్చన్ మార్క్ రావాలని అంటే అడ్డగుణకారం చేయాలి. 540ని 100 చేత గుణించి ఇంటూ 100 బై ఈ పైన సంఖ్యను డినామినేటర్లో వేసుకోవాలి. వేసుకుని మల్టిప్లై సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేస్తే క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేస్తే 8 ఏకం పద్యం చూడండి. 8 ఏకం 8 56 పోదు. సో 2 ఏకం చూసుకుంటే కనుక 2 ఏకం ఇక్కడ 24, 2 ఏకం ఇక్కడ 27 సార్లు పోతుంది. అక్కడ 24, 27 ఇక్కడ 24. మళ్ళా 3 ఏకం పోతుందేమో చూడండి. 3 ఏకం ఇక్కడ 8 మూడులు, 3 ఏకం ఇక్కడ 9 మూడులు, 9 సార్లు పోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ 4 ఏకం 2 సార్లు పోతే 4 ఏకం ఇక్కడ 25 సార్లు పోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 × 25/2 వచ్చింది. అంటే 9 × 25/2 అంటే 225. 225/2 225/2 అంటే దాంట్లో సగం వేయండి. సగం ఎంత అండి? 1 1 2 4 112.5 అంటే 112.5. సో 112.5 225లో సగం అండి 112.5. ఇది 112.5 అంటే 100 కంటే ఎక్కువ వచ్చింది. 100 కంటే ఎక్కువ వచ్చిందంటే 100 ప్లస్ 12.5% అంటే 100 కంటే ఎక్కువ వస్తే ఇదేంటి? లాభ శాతం. దేర్ఫోర్ లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 12.5%. 12.5%. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 12.5%. దేర్ఫోర్ లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 12.5%. నెక్స్ట్, రాధిక తన పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేస్తుంది. ఆమె పాత ఫ్రిడ్జ్ను 5,000 రూపాయలు కొని 100 రూపాయల రవాణాకు 500 రూపాయల మరమ్మతులకి ఖర్చు చేసింది. సో ఇలాంటి మోడల్ ఆల్రెడీ ఇందాక ఓల్డ్ బిట్లో చేసాము. మళ్ళీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. రాధిక తన పాత వస్తువులు కొని వ్యాపారం చేస్తుంది. ఆమె పాత ఫ్రిడ్జ్ను 5,000 రూపాయలకు కొంది. అంటే సిపి కట్టాలంటే ఫస్ట్ సిపి 5,000 రూపాయలు. మళ్ళా రవాణా కూడా సిపిలోనే కలపాలి. రవాణా ఖర్చులు కూడా సిపిలోనే కలపాలి. రిపేర్ చేసింది మరమ్మతుల ఖర్చు కూడా సిపిలోనే కలపాలండి. సో ట్రాన్స్పోర్ట్ ప్లస్ రిపేర్ మొత్తం కలిపితేనే సిపి అవుతుందండి. సో టోటల్ సిపి వేసుకోవాలి. అదంతా టోటల్ సిపి. అయితే ఆమె ఇంటికి తీసుకొచ్చింది 5,000 రూపాయలు పెట్టి కొని 100 రూపీస్ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు పెట్టి మధ్య మార్గంలో 500 పెట్టి రిపేర్ చేసింది. ఈ 3 కలిపితేనే సిపి అవుతుంది. ఈ 3 కలిపి సిపి కింద తీసుకోవాలి. సరే ఇంటికి తెచ్చాక సో వేరే వాళ్ళకి ఏం చేస్తుంది? ఇక కొన్నాళ్ళు పోయాక 7,000 రూపాయలకి అమ్మేసింది. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 7,000 రూపీస్కి అమ్మేసింది. అంటే ఈమె ఎంత కొంది? మొత్తం 5,600 రూపాయలు కొన్నట్టండి. ఎందుకని? 5,000 కొన్నప్పటికీ 100 రూపాయలు ట్రాన్స్పోర్టు, 500 రిపేర్ కాబట్టి 5,600 రూపాయలకు కొంది. 5,600 కొన్నప్పుడు కొన్న విలువ కాబట్టి దీన్ని తిన్నగా 100% పెట్టాలి. ఎందుకని? 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంటది కనుక. ఆ తర్వాత ఎస్పి వేయండి. ఈ ఎస్పి ఎంత? 7,000 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఈ క్వశ్చన్ మార్క్ రావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 7,000 × 100/5600. సో కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే 0 0 0 క్యాన్సిల్ చేసుకోండి.
7వ ఎక్కం ఇక్కడ 10 సార్లు పోతుంది, ఇక్కడ 7వ ఎక్కం 8 సార్లు పోతుంది. 7 8 56, 10 7 70. సో మళ్ళీ ఇక్కడ 2వ ఎక్కం 4 సార్లు పోతే, సారీ 4వ ఎక్కం క్యాన్సిల్ చేద్దాం. 4వ ఎక్కం డైరెక్ట్గా 2 సార్లు పోతే 4వ ఎక్కం ఇక్కడ 25 సార్లు పోయింది. 4వ ఎక్కం ఇక్కడ 25 సార్లు పోయింది. ఇవి మళ్ళీ ఈ 2వ ఎక్కము ఇక్కడ 5 సార్లు పోతుంది. కాబట్టి 5 × 25. 5 25 ఎంత అండి? 125. 125 అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి? 100 కంటే ఎక్కువ వచ్చింది. 100 కంటే ఎక్కువ వచ్చింది అంటే 100 + 25%. ఎప్పుడైతే ఈ మెథడ్లో 100 కంటే ఎక్కువ వస్తే ఎంత ఎక్కువ వచ్చిందో అది లాభశాతం అండి. 100 కంటే తక్కువ వస్తే ఎంత తక్కువ వచ్చిందో అది నష్టశాతం. దేనిఫోర్ లాభశాతం ఈజ్ ఈక్వల్ టు 25% అండి. దేనిఫోర్ లాభశాతం ఎంతంటే 25%. 25% లాభశాతం అండి. నెక్స్ట్, వినయ్ ఒక ప్లాట్ను 4,50,000 రూపాయలకు కొని ఇది కొన్నాడు. పైగా దాని మరమ్మతులు, రంగు వేయడానికి 10,000 రూపాయలు ఖర్చు చేశాడు. అంటే ఇప్పుడు సిపి కావాలి. సిపి ఎంత? 4,50,000 రూపాయలు. 4,50,000 రూపాయలతో లెక్క చేయకూడదండి. ఎందుకని అంటే మరమ్మతులు, రంగులు వేయడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. కాబట్టి ఈ 10,000 రూపాయలు దీంట్లో కలిపేయాలి. కలిపేస్తే టోటల్ సిపి ఎంత అవుతుంది అంటే 4,60,000 అవుతుందండి. 4,60,000తో లెక్క చేయాలి మనం. తర్వాత 4,60,000 పెట్టి కొని తర్వాత ఏం చేశాడు? 4,25,000 రూపాయలకి అమ్మేశాడండి. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4,25,500 రూపాయలకి అమ్మేశాడు. కాబట్టి కొన్న వేలేమో 4,60,000, అమ్మిన వేలేమో 4,25,500 రూపాయలు. కాబట్టి అమ్మిన విలువ తక్కువ కనుక నష్టశాతం అవుతుంది. అయితే మొత్తానికి ఏమవుతుందో చూద్దామండి. 4,60,000 రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఇది కొన్న విలువ కనుక దాన్ని తిన్నగా 100% పడాలి. అమ్మిన విలువ ఎంత? 4,25,500 కనుక దీన్ని తిన్నగా క్వశ్చన్ మార్క్ పడండి. క్వశ్చన్ మార్క్ కావాలనుకుంటే 4,25,500 × 100 బై 4,60,000 రూపాయలండి. అడ్డగుణకారం వేయండి. అడ్డగుణకారం వేసి బై 4,60,000 వేయాలి. సో ఇక్కడ మనకి జీరోస్ కనుక క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 1 2 3 4 1 2 3 4 జీరోస్ క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఎంత ఉందో చూసుకోండి. అక్కడ మనకి 4 ఏం మిగిలిందండి? ఇక్కడ 4 2 5 5 4,255 మిగిలింది బై 46 మిగిలింది. 46 ఏ టేబుల్ పోతుందో చూద్దామండి. ఏ టేబుల్ పోతుందంటే 23 కానీ 46 అంటే 23 ఏకం పోవాలి. లేదా ఒకసారి డివిజన్ చేసుకుంటే వెళ్ళిపోతామండి. డివిజన్ చేసుకుంటే వెళ్తే 4 2 5 4 2 5 డివైడెడ్ బై 46 42లో పోదు కాబట్టి 425లో చూద్దామండి. 425లో చూస్తే 9 సార్లు చూద్దామండి. 46 × 9 9 6 54 5 4 9 4 36 5 36 5 41 414 వస్తుంది. ఓకే అండి. 9 సార్లు పోతుంది ఇంచుమించుగా. 9 6 54 5 4 9 36 5 41 414 శాసం తీయండి. 1 1 11 ఉంది. సో ఇక్కడ మనకి 5 దించుకోండి. 5 దించుకుంటే 46 ఎన్ని సార్లు పోతుందో చూద్దామండి. 3 అంటే ఎక్కువైపోతుంది కాబట్టి 2 సార్లు 2 6 12 2 4 8 1 9 92 అంటే ఎంత అండి? 3 శాసం చేస్తే 2 23 కాబట్టి ఒక్కసారి 23. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్లో? అన్నీ కూడా పాయింట్లు ఇచ్చేసాడు కాబట్టి పాయింట్లు చూద్దామండి. పాయింట్ పెట్టుకుని సో 0 పెట్టుకుందాం. 230 అంటే ఎన్నిసార్లు చూద్దామండి? 5 సార్లు చూద్దాం. 5 సార్లు 46 × 5 చూద్దామండి.
5 6 30, 3 5 4 23, 23. కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంతండి 5 సార్లు పోయింది, 230. సో 0 అంటే ఎంత వచ్చిందండి 92.5. అంటే ఇక్కడ 92.5. మనకి ఇక్కడ ఆన్సరు 92.5% వచ్చింది. అంటే ఈ మోడల్లో చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది 92.5 వచ్చింది. 92.5 అంటే ఏంటి 100 కంటే తక్కువ. ఎప్పుడైతే దీని విలువ 100 కంటే తక్కువ వచ్చిందో మనం నష్టాల్లో ఉన్నామని అర్థం. ఇక్కడ విలువ 100 కంటే ఎక్కువ వచ్చిందో లాభాల్లో ఉన్నామని అర్థం. అంటే 100 కంటే తక్కువ వచ్చింది, ఎంత వచ్చింది 92.5 వచ్చింది. అంటే ఇది 100 కంటే ఎంత తక్కువ చూడాలి. 100 కంటే ఎంత తక్కువ 100 కంటే 92.5 ఎంత తక్కువ. అంటే 100లోంచి 92.5 తీసేయండి. 100లోంచి 92.5 తీసేస్తే ఎంత అండి ఇక్కడ మనకి 100లోంచి 92.5 తీసేయండి. 92 అంటే 100లోంచి 92.5 తీసేయండి, 92.5 తీసేయండి. ఎంత ఉంటుంది అంటే ఏంటి సో 5 ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత అండి మనకి సో 9 - 2 అంటే 7 అంటే 7.5%. 7.5% ఏంటంటే ఇక్కడ నష్ట శాతము. అంటే ఇక్కడ ఏం చేయాలి 100లోంచి సో ఎంత తగ్గింది ఇక్కడ 7.5 తగ్గుతుంది, మైనస్ చేస్తే వస్తుంది కాబట్టి ఇది నష్ట శాతము. 100 కంటే 7.5 7.5 తగ్గింది కనుక 100కి ఎంత తగ్గిందో చూస్తామండి. 100కి ఎంత తగ్గింది 7.5% తగ్గింది. కాబట్టి ఇక్కడ విలువ 100 కంటే తక్కువ వచ్చింది కాబట్టి నష్ట శాతం ఎంత తక్కువ 7.5% అండి. కాబట్టి 7.5% నష్ట శాతం అని రాయాలండి. నెక్స్ట్ మనకి రాము ఒక వాచ్ని 640 రూపాయలకు కొని 15% లాభానికి అమ్మాను, అయితే అమ్మిన వెల ఎంత అన్నాడు. సో ఇది మోడల్ నెంబర్ 3. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. వాడు ఈసారి లాభ శాతం ఇస్తాడు. అంటే 640 రూపాయలకి ఏమి ఇచ్చాడు ఇక్కడ కొన్న విలువ ఇచ్చాడు. మనం కొన్నప్పుడు ఎలా కొంటామండి 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి కొన్నానండి. నేను ఒక వస్తువును 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి 640 రూపాయలకు కొన్నానండి. కొని అంటే ఇది సిపి కొన్నాను. కొన్నప్పుడు 100% ఇష్టపూర్వకంగా కొంటానండి. అయితే రెండోసారి ఏం చేస్తాను అమ్మేస్తాను. ఎలాగా 640 కంటే ఎక్కువ వేసి అమ్మాను అనుకోండి, అప్పుడు ఇక్కడ నాకు విలువ ఏం రావాలి నాది ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్తో ఉంటాను. 640 రూపాయలకు కొన్నాను కనుక ఇంత రేటు కంటే ఎక్కువ అమ్మాను అనుకోండి ఆనందంగా ఉంటా. ఆనందం అంటే ఏంటి 100% కంటే ఎక్కువ ఉన్నట్టు అని. ఇంత రేటు కంటే తక్కువ అమ్మేసాను అనుకోండి బాధగా ఉంటా. బాధ అంటే ఏంటి 100 కంటే తక్కువ, 100 బార్డర్ అండి. 100 దాటితే ఆనందంగా ఉంటాం, 100 కంటే తగ్గితే బాధలో ఉంటామండి. కాబట్టి ఇక్కడ మనకి ఎస్పీ కావాలి. ఈసారి ఈ క్వశ్చన్లో ఈ మోడల్ ఏమడిగాడు అమ్మిన వేల అడిగాడు. కాబట్టి పర్సంటేజ్లు అటువైపు వేసి వాల్యూ ఇటువైపు వేసామండి. పర్సంటేజ్లు అటువైపు వేసాం. ఎలా వేసుకున్నా పర్లే, క్వశ్చన్ మార్క్ ఈ మూల వచ్చేలా చూసుకుని అంతే. వాల్యూ కింద వాల్యూ ఉండాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ ఉండాలి. అయితే ఇది కొన్న విలువ కనుక కొనేటప్పుడు 640 రూపాయలు పెట్టి కొనేటప్పుడు 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంటామండి. అందుకని 100% మనస్ఫూర్తిగా ఇష్టంతో 640 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొన్నాను. ఆ తర్వాత అమ్మేసాను. మళ్ళా అదే వస్తువును అమ్మేసినప్పుడు లాభ శాతం ఎంతండి 15% అన్నాడు. అంటే 15% లాభ శాతం అండి. అప్పుడు ఏం రాయాలి 15% లాభ శాతం అంటే ఇక్కడ 15 రాయకూడదు. 15% లాభ శాతం కాబట్టి లాభం అంటే ఎక్కువ కాబట్టి ఎక్స్ట్రా కాబట్టి దేనికి ఎక్స్ట్రా 100కి ఎక్స్ట్రా కాబట్టి 115% రాయాలి. అంటే లాభ శాతం రాగానే ఇక్కడ ఏం రాయాలి 100కి ఈ 15 కలపాలండి. ఈ 15 కలిపి ఈ మొత్తాన్ని ఇక్కడ రాయాలి. అంటే 100 + 15 రాయాలి లాభ శాతం. అంటే నష్ట శాతం అంటే 100లోంచి తీసేసి ఇక్కడ వేస్తామండి. ఇక్కడ విలువ ఎలా రాయాలి లాభ శాతం అంటే 100 + 15 లాభ శాతం 115 నష్టం. అదే నష్ట శాతం అన్నాడు అనుకోండి 15% నష్ట శాతం అన్నాడు అనుకోండి 100లోంచి 15 తీసేయాలి, అప్పుడు 85 రాయాలి. ఓకేని. నష్ట శాతం అంటే 100లోంచి తీసేయాలి, లాభ శాతం అంటే 100కి కలపాలి. కాబట్టి 115 = ఎంత
ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ రావాలి. ఈ క్వశ్చన్ మార్క్ రావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ 115 ఇంటూ 640 బై సో ఇక్కడ విలువ రాయాలి బై 100 దట్ ఈస్ బై 100. 0 క్యాన్సిల్. ఇక్కడ 5వ ఎక్కము 2 సార్లు పోతుంది. 5వ ఎక్కం ఇక్కడ 2 సార్లు 3 సార్లు 23 సార్లు పోయింది. మళ్ళీ 2వ ఎక్కం ఇక్కడ 32 సార్లు పోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 23 ఇంటూ 32 మల్టిప్లై చేసుకుంటే 23 ఇంటూ 32ని మల్టిప్లై చేస్తే 2 3 6 2 4 3 9 3 6. సో 6 13 1 736 రూపాయలండి. అంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాడు అంటే అమ్మిన వెల కావాలంటే 736 రూపాయలకి అమ్మాడు. సో అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 736. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూస్తే ఒక వస్తువును 80 రూపాయలకు కొని 12% నష్టానికి అమ్మిన విలువ ఎంత? సేమ్ ఇందాక లాభ శాతం ఇచ్చాడు, అప్పుడు అమ్మిన విలువ కట్టాము. ఇప్పుడు నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన విలువ ఎంత కావాలి. కాబట్టి ఏం చేయాలని అంటే అమ్మిన విలువ అడిగాడు కాబట్టి వెల ఈ చివరికి వచ్చేలా చేసుకోండి. అంటే 100% ఇష్టపూర్వకంగా 80 రూపాయలు పెట్టి ఒక వస్తువును కొన్నా అనేది సిపి. 100% ఇష్టపూర్వకంగా ఒక వస్తువుని కొన్నాను. 100% ఇష్టపూర్వకంగా ఒక వస్తువుని 80 రూపాయలకి కొన్న వేళ తిన్నగా అటు కానీ ఇటు కానీ 100% ఉండాలి. మరి ఈసారి వాల్యూ ఇటువైపు ఎందుకు వేసాము అంటే ఎస్పి ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇటు రావాలి కాబట్టి పర్సంటేజ్ అటువైపు వేసి వాల్యూ ఇటువైపు వేసాం. ఎలా వేసినా వాల్యూ కింద వాల్యూ రావాలి, పర్సంటేజ్ కింద పర్సంటేజ్ రావాలి. కాబట్టి 100% ఇష్టపూర్వకంతో 80 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొన్నాను. అయితే కొన్నప్పుడు మనకేమొచ్చింది 12% నష్టం వచ్చింది. ఆడేమిచ్చాడు చూసుకుంటే ఇక్కడ 12% నష్టం ఇచ్చాడు. నష్టం అంటే ఏంటి? 100 కంటే ఎంత తగ్గిందని అర్థం. నష్టం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ నష్టం 100లోంచి తీసేయాలి. అప్పుడు ఎంత రాయాలని అంటే 100లోంచి తీస్తే 88% రాయాలి. అంటే నష్ట శాతం ఇస్తే కనుక అది 100లోంచి తీసేయాలి. ఇక్కడ ఎంత రాయాలండి? 88% మాత్రమే రాయాలి. 88% రాయాలి. అదే లాభ శాతం ఇస్తే కలపాలి, 100 + 12 వేయాలి. అప్పుడు 112 వేస్తాం ఇందాక మోడల్లో. ఇప్పుడు ఏం చేస్తామండి? తీసేయాలి. అంటే ఎక్కువసారి చూడండి, ఇక్కడ 15% లాభ శాతం కాబట్టి 100కి కలిపామండి. లాభ శాతం కాబట్టి కలిపాము. ఇక్కడ లాభ శాతం కాబట్టి కలిపి ఇక్కడ వేసాము. మరి ఇప్పుడు ఏమైంది? నష్ట శాతం కాబట్టి తీసేసి ఇక్కడ వేసామండి క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ రావాలనుకుంటే 88 ఇంటూ 80/100. 0 క్యాన్సిల్ అండి. మల్టిప్లై చేసుకుంటే సో ఇక్కడ అమ్మిన వెలే కాబట్టి మల్టిప్లై చేయండి. 8 8 64 6 మళ్ళీ 8 8 64 6 70 704/10. 704/10 కాబట్టి 70/10 ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టండి. 70.4. దీని రూపాయలు ఏం చేస్తాం? 70.40 రూపీస్ అంటామండి. అంటే 70 రూపాయల 40 పైసలు వచ్చిందండి. అంటే అమ్మిన వేల ఎంత అండి? అమ్మిన వేల 70 రూపాయల 40 పైసలు. 70 రూపాయల 40 పైసలు అమ్మిన వేల ఇది. ఓకే, నెక్స్ట్ మళ్ళా ఒకసారి చూసినట్లయితే ఒక టీవీని 37,200 రూపాయలకు కొని 16.2/3% నష్టానికి అమ్మిన వెల ఎంత అన్నాడు. సేమ్ ఇది అంతే. ఏమిచ్చాడు ఇక్కడ? అమ్మిన వెల అడిగాడు కాబట్టి ఎస్పి అడిగాడు కాబట్టి ఎస్పిని క్వశ్చన్ మార్క్ కాబట్టి వాల్యూస్ ఇటువైపు తీసుకురండి. ఎంత ఇప్పుడు? సిపి ఏంటి ఇక్కడ మనకి? 37,200 రూపాయలు. 37,200 రూపాయలు పెట్టి ఒక వస్తువుని ఎలా కొన్నాడు? 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి కొన్నాడు. అయితే అతనికి ఏమొచ్చింది? ఇక్కడ మనకి నష్టం వచ్చింది. ఎంత నష్టము? 16.2/3% నష్టం వచ్చిందండి. నష్టం. ఈ మోడల్లో నష్ట శాతం ఇస్తే కనుక ఏం చేయాలి? 100లోంచి తీసేయాలి. అంటే 100లోంచి
16 2/3ని తీసివేసి ఆన్సర్ చేయాలి. కాబట్టి 100 మైనస్ 3 16 48 ప్లస్ 2 50/3. కాబట్టి సింప్లిఫై చేస్తే 3 × 100 300 3 × 100 300 మైనస్ 50 250/3. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం 250/3ని వాడాలండి. సో ఇక్కడ 16 2/3 నష్టం అంటే ఇచ్చిన పర్సంటేజ్ని 100లోంచి తీసేయాలి. తీసేసి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 250/3 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత వాడాలి మనం 250/3% వాడాలి. వాడితే సో ఇక్కడ ఏమొచ్చాడు మనకి ఏం అడిగాడు ఎస్పీ ఎంత అని అడిగాడు. ఎస్పీ ఎంత వాల్యూ కింద వాల్యూ సిపి కింద ఎస్పీ. సో వాల్యూ కింద వాల్యూ పర్సంటేజ్ కింద పర్సంటేజ్ పడింది కాబట్టి క్వశ్చన్ మార్క్ కావాలి. క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ 37200 ఇంటూ 250/3 250/3 బై ఏమయ్యాలండి ఈ నెంబర్ బై 100. సో 0 0 0 0 క్యాన్సిల్ అండి. మళ్ళీ 3 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. 1 3 3 2 3 6 12 ఉంటుంది కాబట్టి 4 3 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 124 ఇంటూ 250. అంటే ఇప్పుడు మనకి అమ్మిన వేళ కావాలంటే దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 125 124ని 25 చేత మల్టిప్లై చేద్దాం. 0 తర్వాత పెడదాం. 4 5 20 2 5 2 10 2 12 5 1 5 1 6 అలా 2 4 8 4 2 యాడ్ చేస్తే 0 0 1 6 4 10 11 11 అంటే 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3100 మళ్ళీ 0 కాబట్టి 31,000. దేనిఫోర్ ఆన్సర్ ఎంత అంటే 31,000. సో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి 31,000 వచ్చింది. అంటే అమ్మిన విలువ ఎంత 31,000 రూపాయలు. నెక్స్ట్ రమేష్ ఒక వస్తువును 650 రూపాయలకు కొని అమ్మగా 6% లాభం వచ్చింది. అయితే అమ్మిన విలువ ఎంత అన్నాడు. అమ్మిన వేళ అడిగిందంతా చూసుకోండి. అమ్మిన వేళ అడిగాడు అంటే ఎస్పీ అడిగాడండి. ఎస్పీ ఎంత అని అడిగాడు. సో ఎస్పీ క్వశ్చన్ మార్క్ ఎస్పీ కాబట్టి అమ్మిన వేళ అడిగాడు కాబట్టి వాల్యూ ఇటువైపు తీసుకురండి. ఇప్పుడు సిపి చేద్దాం. సిపి ఎంత 650 రూపాయలు. అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి 650 రూపాయలకి ఒక వస్తువుని కొనుక్కున్నాడు. 100% మనస్ఫూర్తిగా ఇష్టపడి 650 రూపాయలకి ఒక వస్తువును కొనుక్కున్నాడు. అయితే ఆ తర్వాత కొన్న తర్వాత ఆ వస్తువును అమ్మేశాడు. అమ్మేసినప్పుడు అతనికి ఎంత లాభశాతం అండి 6% లాభశాతం వచ్చింది. 6% లాభశాతం అండి. లాభశాతం ఎప్పుడైతే లాభశాతం ఇచ్చాడో అప్పుడు ఏం చేయాలి 100కి 6 కలపాలండి. అంటే ఎంత అవుతుంది 106% కలిపి 106ని ఎక్కడ వేయాలండి 106%. 106% లాభశాతం అయితే అప్పుడు అమ్మిన విలువ ఎంత కావాలి అంటే ఇక్కడ కొన్న వేళ తిన్నగా 100% పడాలి. లాభశాతం ఇచ్చాడు కాబట్టి లాభశాతం 6ని 100కి కలిపి ఇక్కడ వేసుకోవాలి. పర్సంటేజ్ తిన్నగా పర్సంటేజ్ ఉండాలి. వాల్యూ తిన్నగా వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఎస్పీ కావాలనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ 106 ఇంటూ 650/100 0 0 క్యాన్సిల్. 5 దీంట్లో 2 టైమ్స్ 5 దీంట్లో 1 టైమ్ 13 టైమ్స్ మళ్ళీ 2 దీంట్లో 53 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 53 ఇంటూ 13 మల్టిప్లై చేసుకుంటే 53 ఇంటూ 13 3 3 9 3 5 15. సో 53 అంటే ఎంత ఉంది 9 8 6 అంటే టోటల్గా 689 రూపీస్ ఏంటండి అమ్మిన విలువ. అడిగాడు. అమ్మిన విలువ ఎంత అండి 689 689 రూపాయలు అమ్మిన విలువ.